అందరికీ నమస్కారం. జై శ్రీమన్నారాయణ. వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి దక్షిణ భారతదేశంలో ప్రముఖంగా జరుపుకుంటారు. ఏకాదశి పూర్తిగా శ్రీ మహావిష్ణువును ఆరాధించడానికి అంకితం చేయబడింది. ఉత్తర భారతదేశంలో పౌషమానంలో వచ్చే ఈ ఏకాదశిని పుత్రత ఏకాదశి అంటారు. ఏకాదశి ఉపవాసం పాటించే వ్యక్తులు మోక్షం పొంది స్వర్గలోకానికి చేరుకుంటారని నమ్ముతారు. ఈ ఉపవాసం జీవితంలో సానుకూలతను చేస్తుంది మరియు ప్రాపంచిక ఆనందాలతో నింపుతుంది. విష్ణువు అనుచరులందరిలో ఏకాదశిని దాని స్వంత మతపరమైన ప్రాముఖ్యత ఉంది. ప్రజలు ప్రతి ఏకాదశి నాడు అంకిత భావంతో ఉపవాసం ఉంటారు మరియు భగవంతుడు శ్రీహరిని ప్రార్థిస్తాను చెప్పారు. వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత. హిందూ పురాణాల ప్రకారము ఈ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజున సాగర్ మదనం జరిగింది. ఈ సాగర్ మదన్ సమయంలో దేవతల మధ్య పచ్చి పెట్టబడిన క్షీరసాగరం నుండి దైవిక అమృతం ఉద్భవించింది. కాబట్టి ఈ పవిత్రమైన రోజున మరణించిన వ్యక్తులు జీవిత మరియు మరణ చక్రం నుండి విముక్తి పొందుతారని మరియు విష్ణువు లేదా వైకుంఠ ద్వారం యొక్క స్వర్గ నివాసానికి చేరుకుంటారని హిందూ భక్తులు విశ్వాసము. ఈ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. పూర్వము వైకానుషుడు అనే ఒక రాజుకి ఒకనాడు తన తండ్రి నగరములో ఉండిపోయి యమయదశలు పాడుతూ ఉన్నట్లు కల వచ్చింది. అందుకు వైకనశుడు మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి నియమాలతో వ్రతం చేశాడు. ఈ వ్రత ఫలితంగా అతని తండ్రి స్వర్గలోకానికి చేరాడు. తండ్రికి మోక్షం ఇప్పించిన ఏకాదశి కావడం చేత దీనికి మోక్ష దైకాదశి అనే పేరు వచ్చింది. ఈనాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి జనన మరణ రహితమైన మోక్ష ప్రాప్తి కలుగుతుందని పురోహితులు చెబుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశిని ప్రముఖంగా జరుపుకుంటారు. శ్రీరంగం మరియు తిరుపతి ఆలయ వేడుకలు ప్రధానంగా వైకుంఠ ఏకాదశికి ప్రసిద్ధి చెందుతాయి. వైకుంఠ ఏకాదశిని ప్రధానంగా శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో జరుపుకుంటారు మరియు ప్రతి సంవత్సరము వైకుంఠ ఏకాదశి రోజున లక్షలాది మంది భక్తులను చూసేవారు మరియు నమ్మాల్వార్ అనే దేవతలను విలువైన రాళ్లతో విలాసంగా ఆకర్షించారు. తిరుమలలో వైకుంఠ ఏకాదశి వైభవముగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఆంధ్రప్రదేశ్లోని భద్రాచలంలో సీతారామచంద్రస్వామి ఆలయంలో ఈ ఏకాదశిని అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజున రాముడు మరియు లక్ష్మణ విగ్రహాలను ఊరేగింపుగా బయటకు తీస్తారు.